మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంతగా అదే ఐలెచ్చా ఓయ్ ఓయ్ ఐలెచ్చా బాగారు ఏంటి సలపొద్దునేంటి మొత్తం కోసేస్తున్నారు తరిగేస్తున్నారు కూరగాయలన్నీ టైంకి వచ్చావు పొయ్యి అంటిస్తావా? పొయ్యి అంటిస్తాను రాగి ఉప్మా చేస్తున్నాను. రాగి ఉప్మా ఏం లేత ఇత్తన ఉప్మా చేయపోయారా? రాగి ఉప్మా చేయడం ఏంటండి బాబా? ఎక్కువ రాగి అంటేనే నిజంగానేనా రాగుతో పూసేస్తున్నారా? రాగి పిండిరా ఆయన సావదొప్పుతున్నా అంటే ఎక్కడన్నా ఇప్పుడు ఉప్మాలంటే ఒరినోక ఎర్ర గోధుమనోక తెల్ల గోధుమనోక ఉప్మా తెలుసు కానీ రాగుతో ఉప్మా ఎవరన్నా చేసుకుంటారండి? చేసుకుంటారండి. మిల్లెట్ స్పెషల్ కాదు ఇప్పుడు అంతా మిల్లెట్లలోకి వచ్చేసరికి జనాలు. మరి నేను వినలేదు ఎప్పుడు మొన్న కొర్రలతో దోశలేసామా? రాగి పిండితో కొర్రలతో రాగుతో తోపో పిట్టో కిట్టో ఏదో చేసుకుంటారు కానీ ఉప్మా ఎవరో ఎప్పుడు వినలేదు, నేను చూడలేదు, నాకు ఎవరు ఎట్టలేదు. మరి తోప గీప అన్ని చేసి నువ్వు చెవులు అరక అనవసరంగా ఎందుకు అలా అరుతున్నావు? శివుడే నాకేమన్నా చెవులు ఏమన్నా అంటే పోతుందని తుప్పు అరుతాడు ఏంటంటే అలాగా మనిషి మామూలు మాట్లాడరు ఆయన అంటే అరుతాడు. అయితే ఇప్పుడు నాకు అర్థమైందండి, నా చెవులు పూడిపోయి ఉంటాయి, నాకు వినపడతలేదు, నీ చిన్నగానే మాట్లాడుతానే మనకు గట్టిగా అరుతున్నట్టున్నానా? చూపించుకుంటానండి డాక్టర్ గారు. కాదు అల్లం ముక్కలు ఎక్కువ వేస్తాను మరి బాగుంటది. ఏయండి మంచి ఘాటుగా ఉంటది. అయితే ఇప్పుడు ఏంటి రాగుతోట ఇప్పుడు చేసేది రాగి పిండి అమ్మా. రాగి పిండితో ఉప్మా అవుద్దండి? పిండితో ఉప్మా అవుద్దా? నూకతో అవుద్ది కానీ చేస్తానయ్యా. ఎందుకు నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన నాకు ఇంకో ఏదన్నా తట్టుకోలేనండి, బుర్ర పిచ్చి వచ్చేద్దండి. నీకు ఎలా చేస్తారో అనే దానికి నీకు టెన్షన్ ఎందుకు? టేస్ట్ ఎలా ఉంటదని ఆలోచించుకోగలిగా నువ్వు. అదేంటండి నువ్వు ఇంకా ఎన్ని అడగొద్దు, చూస్తా దగ్గర ఉండి చూడు ఎలా చేస్తాను, పెట్టింది తిన అంటాడండి. పొయ్యంటి అయిపోయింది, రెడీ చేస్తాను. కూరగాయలని కోసుకుంటాను లోపు. సరే ప్రసాద్ టమాటా ఇష్టమేనా నీకు? టమాటా కూడా వేస్తాను. ఏంటి బాగుంటది? బాగుంటుంది మరి. టమాటా కలర్ఫుల్గా ఉంటుంది అందులో ఉప్మాలో. ఉంటే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ క్యారెట్ లేదు, టమాటా వేస్తానులే. చాలండి టమాటా ముక్కల చిన్నదో టమాటా వేసుకుంటే బాగుంటుంది. ఏంటో మరి చాలా వాటిల్లో ఏ వంట వండినా కానీ ఉల్లిపాయలు వేస్తారు. కొన్నిటికేమో ఉల్లిపాయలు చీలికలు వేయాలి, కొన్నిటికేమో తరిగేయాలి. ఎందుకంటే మరి దాన్ని బట్టి వంటకానికి రుచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉప్మా ఉందనుకో ఇలాంటి చీలికలు వేయాలి పొడుగు. అవునవును, మామూలుగా అయితే ముక్కలు ముక్కలుగా వేస్తారు అలాగే. ఎందుకో ఇప్పుడు రాగి ఉప్మా చేసుకోబోతున్నాం మనం. ఉప్మాలోకి వేరుశెనగ నూనె అయితే బాగుంటుందండి. ఇది వేరుశెనగ నూనె ఒక 2 చెంచాల వరకు వేసుకుందాం. చెంచాలు లేదు దీంట్లో, కొంచెం వేస్తున్నాను అలాగా. చాలు. నూనె వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, పచ్చెనపప్పు 2 చెంచాలు, సాయి మినపప్పు కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత 4 ఎండుమిర్చి ముక్కలండి. దీంట్లోనే 1 ఉల్లిపాయ చీలికలు, దాంతోపాటు పచ్చిమిర్చి చీలికలు. ఈ ఉల్లిపాయ చీలికలు పచ్చిమిరకాయ చీలికలు ఏగుతుండగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. దాంట్లోనే 1-2-3 ఇంచుల అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నామండి, అవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత 1 చిన్న టమాటా అండి ఇలా చిన్న ముక్కల కింద చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసేసాను. ఇవి ఇలా ఏగుతుండగానే 1 గుప్పుడు జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఏగిన తర్వాత ఇవ్వండి 1 అరకప్పు సూజీ రవ్వ అండి, అంటే తెల్ల గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి, అదండి, అది వేసుకుంటున్నాను. అదేంటండి బాగా ఎసరెట్టకుండా ఎసరులు వేస్తారు కదా? వేస్తాను కానీ ఇందుకే రాగి ఉప్మా అన్నాను కదా, గోధుమ రవ్వ వేస్తున్నారా అని డౌట్ రాలేదా?
గోధుర వేస్తున్నారంటే ఒకటి వచ్చింది కానీ నిజమే కదా. రాగి ఉప్మా ఓన్లీ రాగి పిండితో చేసుకుంటే బాగోదు. నేను ఇంక ఉప్మా వండుతున్నారన్న దృష్టిలో ఉండిపోయాను కానీ కాంబినేషన్ కాదు, ఉప్మా వండుతున్నారన్న దృష్టిలో ఉండిపోయి అసలు ఏమి వేస్తున్నారని కూడా మర్చిపోయి చూడండి. ఎందుకు కానీ మరి అసలు వేయాలి కదా. వేస్తాను ఇలా వేపితే బాగుంటుంది పిండి నూకన. ఇలాగ ఉప్మా రవ్వలో కాంబినేషన్ లో చేసుకోవాలన్నమాట. ఈ పోపులతో పాటు దీన్ని ఆపాలి, దీన్ని ఆపాలి. ఒక అరకప్పు ఇప్పుడు ఉప్మా రవ్వ వేసాను కదా, ఇదిగో రాగి పిండి అంటే ఇదండి, మనం రాగి మాల్ట్ అది చేసుకుంటాం కదా అదనమాట. ఇది కూడా ఒక అరకప్పు అండి, అది అరకప్పు ఇది అరకప్పు తీసుకున్నాను. ఈ పిండి కూడా దీంట్లో వేసాను కాదు, ఇది కూడా వేపాలి. ఏంటో నాకు ఎంతగా చిత్రంగా ఉంది మరి ఏంటనుకున్నా. ఇప్పుడు మొత్తంగా అది అరకప్పు ఇది అరకప్పు, మొత్తం కప్పు అనమాట. కప్పు మెటీరియల్కి 2 కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. అర్థమైందా? నాకు ఎలాగ అర్థమవుద్ది, మీరు ఉంటే తిట్టడం తప్ప నాకు కొలతలు అయితే తెలిసండి అంటే. ఈ గోధుమ రవ్వ రాగి పిండి 2 కూడా కొంచెం ఇలా వేపేసుకున్నామండి 2 నిమిషాల పాటు. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసేసుకోవాలి. కప్పుతోటి 2 కలిపి 1 కప్పు అండి, 2 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను. దీంట్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీన్ని. ఇది ఉడుకుతుండగానే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. ఒక అడ్డ కోసుకొస్తావా? అరిటాకులు కాదు, అరిటాకు మీరు చేసిన ఉప్మా వేసుకుని కాసంత అలాగా ఓ నెయ్యి సుక్క వేసుకుని తింటే నా సామిరంగా భలే ఉంటుందండి. కరెక్ట్ టయానికి కరెక్ట్గా చేయారండి. అదా రాగి ఉప్మా రెడీ. రాదు లగెత్తుకొస్తున్నాను జంబలక్కడి జోరు మిఠాయి జోరుప్మా వేసాను. ఎంతకాలం తీసుకు పెట్టాను, పండుమిరకాయ పచ్చడి పెట్టాను, తిను. నెంబర్ 1 టైంలో చేశారండి మీరా. మీకు ఎంతైనా నేను రుణపడున్నా అండి. అప్ప నెయ్యి సొక్కేస్తే మరి భలేగా ఉందండి ఇది మెరుపులాగా. ఈడిపప్పు పెట్టుకుని అదిరింది. ఫస్ట్ టైం తింటున్నానండి ఇదా రాగుప్మా. మీరు ఎవరన్నా కనుక రాగుప్మా తెలిసిన వాళ్ళు తిన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి, నేనైతే ఫస్ట్ టైమేనండి. అబ్బా దీన్ని బట్టి నాకు విషయం అర్థమైందండి. చాలామంది పిల్లలు రాగిపిండి కాసి ఇచ్చారనుకోండి తినరు, అంటే అది ఇష్టంగా తినరండి. మా బావగారు చేసిన విధంగా మీరు కూడా ఇలాగా ఆ ఉప్మాలో రాగిపిండి అది కలిపి రాగి ఉప్మా చేసి పెట్టండి, మా దండిగా తింటారండి, సరదాగా తింటారు అలా కూర్చుని. ఎంత కమ్మగా ఉందండి ఇదా. ఎముక బలం అండి బాబు ఇదా రాగిపిండి అంటున్నా. దీంతో మీరు పల్లి చట్నీ చట్నీ తినండి, ఇంట్లో మామిడికాయ పచ్చళ్ళు అంటే నంచుకొని తినేసి సరిపోద్ది. ఏమి లేకపోయినా పర్లేదు. ఇంకో మొన్న మా బావగారు పండుమిరకాయ పచ్చడి చేశాడు కదండి, అది కూడా వేసుకుని తింటున్నాను, బాగుంటుందని. పొద్దున పూట టిఫిన్గా కానీ సాయంత్రం పూట స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. ఏ క్లాస్గా ఉంది మరి టిఫిన్ అంటే ఓ మాదిరి టిఫిన్ ఇది, మంచి ఆరోగ్యవంతమైన టిఫిన్ అండి బాబు ఇదా. ఇప్పుడు రాగి పిండి ఏంటి, మంచి ఫైబర్, కాల్షియం ఎముక బలం మంచిది. నాకేం ఆకలి. అబ్బా నంబర్ 1 అదండి. మా బావగారు చేసిన విధంగా మీరు కూడా ఇలా రాగి ఉప్మా చేసుకుని తినండి,
మంచి బలవర్ధంగా ఇంకో స్ట్రాంగ్ అయిపోతారండి అలాగా రాతి ఉన్నట్టు మనుషులాగా అయిపోతారండి రాగుప్మా తినేటప్పుడుగా. మరి మా ఈ రాగుప్మా వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ చేయడం మర్చిపోకండి. షేరు అది అయిపు ఇలాంటివన్నీ కూడా మర్చిపోకండి బాబా. దడేలు కొట్టేస్తుండండి. చూస్తూ ఉండండి. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు. ఇదే టీవీలో ఎడ్ బెట్టింగ్ లాగా ఉంటున్నాడు బాబు. అడ్వర్టైజ్ చేయదా వాళ్ళే చేస్తున్నారు, సీరియల్ వాళ్ళే చేస్తున్నారు మన ఉండమండి అయితే